రాష్ట్రంపై సూర్యుడు మరోసారి నిప్పులు కక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ చివరి వారం వరకు తీవ్రంగా నమోదైన ఎండలు మే తొలి వారం కొంత ఉపశమనమిచ్చాయి. కానీ బుధవారం నుంచి సీన్ మారబోతుంది. ఎండలు మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి ఈ నెల 22 వరకు ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 19 వరకు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల మార్కును చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా 20 నుంచి 22 వరకు 48 డిగ్రీల మార్కును దాటే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు 42 డిగ్రీల దాకా టెంపరేచర్లు నమోదయ్యాయి. సగానికి పైగా జిల్లాల్లో అయితే 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి. నిన్న ఉష్ణోగ్రతలు మళ్ళీ 44 డిగ్రీల మార్కును దాటేశాయి. 4 జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీలను దాటాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా గోపనపల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా కోల్బాయిలో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా సముద్రాలలో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 4 జిల్లాల్లో 43 డిగ్రీలు, 12 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 41 డిగ్రీలు, 3 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంపై సూర్యుడు మరోసారి నిప్పులు కక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ చివరి వారం వరకు తీవ్రంగా నమోదైన ఎండలు మే తొలి వారం కొంత ఉపశమనమిచ్చాయి. కానీ బుధవారం సీన్ మారబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా అటు ఏదైతే వర్షపాతం కూడా నమోదవుతుంది, అకాల వర్షం కూడా ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు గతంలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా క్యూములోనింబస్ మేఘాల వల్ల అటు ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే అకాల వర్షం కూడా ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఈ పాటికే కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాని తర్వాత కూడా రాగల 3 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా హీట్ వేవ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అటు ఆదిలాబాద్, కుమరబ్బి, మసిబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. రాగల 3 రోజుల తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు అంటే ఉత్తర తెలంగాణ వైపు ఉన్న ఆ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పుడు కూడా అటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అటు ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఎండవేడి అంటే హీట్ వేవ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మధ్యాహ్నం 11:30 నుంచి 4 గంటల వరకు ప్రజలు ఎవరు బయటికి రావద్దు, అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచించారు. అటు వైద్య నిపుణులు కూడా ఎక్కువ నీటి మోతాదు ఎక్కువగా తీసుకోవాలి. అటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు కానీ తీసుకుంటే ఎండ బారిన పడకుండా ఉంటారు. అటు వీధి వ్యాపారులు, భవన కార్మికులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.